అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణలో వచ్చిన ఓ అద్భుతమైన మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రభుత్వ సర్టిఫికెట్ల జారీ విధానంలో వచ్చిన ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది మనందరి సమయాన్ని ఎంతో ఆదా చేస్తుంది. మరి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదామా? మీలో చాలా మందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. ఒక కుల ధృవీకరణ పత్రం కోసమో ఆదాయ ధృవీకరణ పత్రం కోసమో దరఖాస్తు చేసి అది ఎప్పుడొస్తుందా అని మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగిన రోజులు. ఆ ఎదురుచూపులు ఎంత టెన్షన్ పెడతాయో. అవును, సాధారణంగా అయితే ఇలాంటి ముఖ్యమైన సర్టిఫికెట్లు మన చేతికి రావడానికి కనీసం 30 రోజుల సమయం పట్టేది. మనం అప్లై చేశాక అది అధికారుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు వెరిఫై చేయాలి, ఆ తర్వాతే మనకు అందేది. అదో పెద్ద ప్రాసెస్. అయితే ఆ రోజుల తరబడి నిరీక్షణకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. టెక్నాలజీ సహాయంతో ప్రభుత్వం ఈ మొత్తం ప్రక్రియను చాలా సింపుల్గా మార్చేసింది. మరింతకీ ఏంటా కొత్త విధానం? అదేనండి, మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చిన తక్షణ రీఇష్యూ సేవ. దీనివల్ల వారాల తరబడి వెయిట్ చేసే బాధ ఇక లేదు. ఒక్కసారి పాత పద్ధతికి కొత్త పద్ధతికి మధ్య తేడా చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ నెల రోజుల నిరీక్షణ, బోలెడనే డాక్యుమెంట్లు, వెరిఫికేషన్లు, ఎక్కడ కేవలం ఆధార్ నంబర్తో నిమిషాల్లోనే పని పూర్తి కావడం. చాలా పెద్ద మార్పు కదూ. వినడానికి చాలా బాగుంది, కానీ ఇంత ఫాస్ట్గా సర్టిఫికేట్ రావటం నిజంగా సాధ్యమేనా? అవును, సాధ్యమే. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, ప్రాసెస్లో ఉన్నది కేవలం 5 సింపుల్ స్టెప్స్. దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళండి, మీ ఆధార్ నంబర్ ఇవ్వండి, అంతే. ఆపరేటర్ దాన్ని సిస్టంలో ఎంటర్ చేయగానే మీ పాత వివరాలన్నీ వచ్చేస్తాయి. కేవలం 45 రూపాయల ఫీజు కట్టి అక్కడికక్కడే సర్టిఫికేట్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అయితే ఈ సూపర్ ఫాస్ట్ సర్వీస్ అందరికీ అందుబాటులో ఉందా అంటే కొన్ని ముఖ్యమైన అర్హతలున్నాయి. అవేంటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే ఇది ఒక రీఇష్యూ సర్వీస్. అంటే గత 3-4 సంవత్సరాల్లో మీరెప్పుడైనా సర్టిఫికేట్ కోసం అప్లై చేసి ఉంటే మీ వివరాలు ఆల్రెడీ మీ సేవ సిస్టంలో ఉంటాయి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ సేవను వాడుకోగలరు. మొదటిసారి అప్లై చేసేవాళ్లు మాత్రం పాత పద్ధతిలోనే వెళ్లాల్సి ఉంటుంది. మరి ఏమేం సర్టిఫికెట్లు ఇలా వెంటనే తీసుకోవచ్చు? ప్రస్తుతం కుల, ఆదాయ, నేటివిటీ, నివాస, ఇంకా ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సర్టిఫికెట్లను ఈజీగా పొందవచ్చు. స్టూడెంట్స్కి, ఉద్యోగాలకి అప్లై చేసే వాళ్ళకి ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే. ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఒక మీ సేవ ఆపరేటర్ చెప్పినట్టే వాళ్ళ పని కేవలం ఆధార్ నంబర్ను సిస్టంలో ఎంటర్ చేయడం. మిగతాదంతా టెక్నాలజీ చూసుకుంటుంది. ఎలాంటి పెద్ద ప్రాసెస్ లేదు, టెన్షన్ లేదు. ఇప్పుడు మనం ఈ మార్పు వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇది విద్యార్థులకు ఒక వరం లాంటిది. ఒక్కసారి ఆలోచించండి, మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 20 లక్షలకు పైగా సర్టిఫికెట్ల కోసం అప్లికేషన్లు వస్తాయట. అంటే ఈ సమస్య ఎంత పెద్దదో, దానికి దొరికిన ఈ పరిష్కారం ఎంతమందికి ఉపయోగపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అడ్మిషన్ల టైంలో స్టూడెంట్స్ పడే కష్టం అంతా ఇంకా కాదు. ఒక్కోసారి సరైన టైంలో సర్టిఫికేట్ చేతికి అందక మంచి అవకాశాలు కూడా కోల్పోతుంటారు. ఈ తక్షణ సేవతో ఆ ఆలస్యానికి ఇక ఛాన్సే లేదు. ఇది వాళ్ళ భవిష్యత్తుకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సిస్టమ్ నిన్న మొన్న వచ్చేది కాదు. ఇది ఇప్పటికే గత 3-4 నెలలుగా మీ సేవా కేంద్రాల్లో అమల్లో ఉంది. కాకపోతే దీని గురించి ఇంకా చాలా మందికి తెలియదు. అందుకే ఈ సమాచారం వీలైనంత ఎక్కువ మందికి చేయడం చాలా ముఖ్యం. సో కొన్ని సర్టిఫికెట్ల విషయంలో వచ్చిన ఈ అద్భుతమైన మార్పు మిగతా అన్ని ప్రభుత్వ సేవలకు కూడా ఒక దారి చూపించగలరా? భవిష్యత్తులో మన ప్రభుత్వ ఆఫీసులన్నీ ఇంతే వేగంగా, సింపుల్గా మారిపోతే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.